హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను యూకేకి సంబంధించిన ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అదే టైంలో రిషి సునాక్ స్టెప్ డౌన్ అయ్యి స్టార్మర్ అని చెప్పి ఎవరో ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ అయితే వచ్చారనమాట. ఆయన రాగానే చేసిన ఫస్ట్ పని ఏమంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఏవైతే అసలు రెవెన్యూ జనరేషన్లో చాలా వెనకబడి ఉన్నాయో ఆర్ అంత ఇప్పటికిప్పుడు దాని మీద అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, అటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటికి కూడా బడ్జెట్స్ అనేవి ఇమీడియట్గా ఆపేసేయండి, హోల్డ్లో పెట్టేసేయండి, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క స్ట్రాటజీ అది కాదు, నా విజన్ వేరే ఉంది, ఆ ఫండ్స్ అన్నింటిని కూడా మనం వేరే వాటి మీద ఖర్చు పెట్టాలని చెప్పి ఇమీడియట్గా రాగానే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. సో ఆ స్టేట్మెంట్ రాగానే అంతవరకు కూడా ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న నాతో పాటు ఇంకొక చాలామంది ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి దాదాపుగా ఒక 50+ పీపుల్ అయితే ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. అందరినీ కూడా ఇమీడియట్గా ర్యామ్ డౌన్ చేస్తున్నాం, ఈ మంత్ నుంచి మీరు పని చేయాల్సిన పని లేదని చెప్పి అందరికీ మెయిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో చాలామంది అయితే చాలా ఫీల్ అయ్యారు, కొంతమంది అయితే, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి వచ్చాము. కొంతమంది ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ వేరే కంట్రీస్ నుంచి యూకేకి షిఫ్ట్ అయ్యి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని నమ్ముకుని ఒక 1 year పాటు ప్లాన్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మాకు ఇమీడియట్గా ఇప్పుడు బయట వేరే ఆపర్చునిటీ ఎలా వస్తుందని చెప్పి చాలా ఫీల్ అయ్యారు అనమాట. బట్ ఎవరు ఏం చేయలేరు, తిరిగి క్వశ్చన్ చేయలేరు, ఎందుకంటే అదొక స్ట్రాటజిక్ డెసిషన్ టేకెన్ బై ద హైయెస్ట్ అథారిటీ ఇన్ దట్ కంట్రీ అనమాట. ఆయన ఒక విజన్ వేరే ఉంది, ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా వేరే వాటి మీద యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పి. సో ఏదైనా ఒక లే ఆఫ్స్ అవుతున్నట్టయితే మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఇదనే కాదు, మనం కూడా చాలా చూస్తుంటాం, మన చుట్టుపక్కల చూస్తుంటాం. కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంతా కూడా ఇమీడియట్గా కొంతమందిని టెర్మినేట్ చేసేస్తూ ఉంటారు, మీటింగ్ రూమ్స్ పిలుస్తుంటారు, అప్పటికప్పుడే రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి నువ్వు ఇచ్చేసే మాకు ఇంకా వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఎవరికి అర్థం కాదు, అదేంటి నన్ను లే ఆఫ్ చేస్తున్నారు, ఎందుకు, నేను బాగానే పెర్ఫామ్ చేశాను కదా అని చెప్పి మనం క్వశ్చన్ చేసుకుంటాం. అంతా నేను బాగానే చేశాను కదా, కరెక్ట్గానే చేశాను కదా. బట్ ఎప్పుడు గుర్తుంచుకోండి మిత్రులారా, ఇది కేవలం మన వైపు ఉన్న మిస్టేక్ మాత్రమే కాదు, కంపెనీ కూడా కొన్నిసార్లు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఓవర్గా అసెస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ విజన్ స్టేట్మెంట్ ఒకలా ఉంటుంది, గోల్స్ అన్నీ ఒకలా ఉంటాయి, బట్ క్వార్టర్ గడిచే కొద్దీ కూడా వాళ్ళకి అర్థమవుతుంటుంది అనమాట. అరే మనం అనుకున్నటువంటి విజన్కి తగ్గట్టుగా లేదు మన పర్ఫార్మెన్స్, ఖచ్చితంగా కొన్ని చోట్ల మనైతే కట్ చేయాల్సి ఉంటుందని చెప్పి చాలా కటింగ్స్ అయితే చేస్తారు. అందులో మెయిన్ థింగ్ చేసేదేమంటే, కాస్ట్ కటింగ్ చేసేదేమంటే ఈ లే ఆఫ్స్ అనమాట. నేనే ఎందుకు లే ఆఫ్ అవ్వాలి అనేంత సిచ్యువేషన్ వరకు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని సైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి కనుక స్టార్ట్ అవుతున్నాయి మీరు పనిచేస్తున్న కంపెనీలు అయితే జాగ్రత్త పడండి, బీ రెడీ అనమాట. మీ యొక్క రెజ్యూమేస్ని అప్డేట్ చేసుకోండి, బయట ఆపర్చునిటీస్కి అయితే ట్రై చేయండి అనమాట. సో అవేంటో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. నెంబర్ 1, కంపెనీస్ అనౌన్సింగ్ హైరింగ్ ఫ్రీజ్. ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ యొక్క కంపెనీలో పనిచేసేటువంటి మ్యాన్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది పనిచేస్తే అంత ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, అంత ఎక్కువ వర్క్ చేయించగలుగుతారు, అంత ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇలా కాకుండా ఆల్ ఆఫ్ అ సడన్ మనం ఎటువంటి కొత్త రూల్స్ని కూడా తీసుకోవట్లేదు, హైరింగ్ అనేది ఫ్రీజ్ అవబోతుంది అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో యూ హ్యావ్ టు బీ రెడీ అనమాట. ఎందుకంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి అంత బాగా లేవు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా లే ఆఫ్స్ అని చెప్పి గుర్తుంచుకోండి అనమాట. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్ వన్. కీ పీపుల్ స్టార్ట్ లీవింగ్ ద కంపెనీ వాలంటరీలీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కంపెనీ సంథింగ్ ఏదో బాగాలేదు, మనకి ఇక్కడ ఫ్యూచర్ అంత బాగా కనిపించట్లేదు చెప్పి. సో ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజిక్ బిజినెస్ డెసిషన్స్లో కానీ, లేకపోతే పీపుల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ విధంగా రెవెన్యూ జనరేటింగ్ మోడల్స్లో కానీ వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది, సంథింగ్ ఎక్కడో తేడా కొడుతుంది మనమైతే ఇంక ఈ కంపెనీలో సస్టైనబుల్ గ్రోత్ అనేది చూపించలేము, కాబట్టి మనమైతే మర్యాదగా వెళ్ళిపోతాం, కంపెనీ వాళ్ళే మనల్ని తీసేలోపు మనమే వెళ్ళిపోతాం అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ విషయాలు వాళ్ళు తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదు కదా. సో ఒకరిద్దరు వెళ్ళిపోతే ఏం పర్వాలేదు, బట్ కంటిన్యూస్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కీ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, ఇంకా కీ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కంపెనీలో దగ్గరలో లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి ఒక సూచన అనమాట. సో ఇది నెంబర్ 2. నెంబర్ 3, మోర్ ఫ్రీక్వెంట్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ అండ్ సడన్ ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ అండ్ KPIs. చాలా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద రివ్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సడన్గా మీరు కంపెనీకి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంపాక్ట్ అనేది ఏంటి ప్రాజెక్ట్లో, మీ వర్క్ ఎంత ఉంది, మీరు చేసే పని ఇంకా మీకన్నా తక్కువగా ఇచ్చే వాళ్ళతోనే చేంజ్ చేయాలి, లేకపోతే మీ జూనియర్స్ మీరు లేకపోయినా సరే పని చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగడం, మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవ్రీ వీక్ రివ్యూ చేయడం, వాటన్నింటినీ కూడా డాక్యుమెంట్ చేసి సీనియర్ మేనేజ్మెంట్కి పంపించడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా సడన్గా పెరుగుతాయి అనమాట. సో ఇలాంటివి కనుక జరుగుతున్నట్టు అయితే మాత్రం డెఫినెట్గా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ బీ రెడీ అనమాట. సో ఇది నెంబర్ 3. అండ్ నెంబర్ 4, యువర్ టీమ్ ఈజ్ నాట్ ఎ క్రిటికల్ వన్ ఆర్ ఇట్ డజంట్ సపోర్ట్ రెవెన్యూ జనరేషన్.
ఫస్ట్లో నా ఎగ్జాంపుల్లో నేను చెప్పినట్టే మీరు పనిచేస్తున్న టీం లేకపోతే మీ ఎంటైర్ టీంలో కొంతమంది పీపుల్ వీళ్ళు ఉన్నా లేకపోయినా పెద్ద ఏం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన కంపెనీ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అంత క్రిటికల్ కాదు మన యొక్క కంపెనీకి. దీనివల్ల మనం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అనేది స్పెండ్ చేస్తున్నాం చెప్తే దీనివల్ల మనకి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదని చెప్పి కంపెనీ కనుక గమనించినట్టయితే వాళ్ళ ఫైనాన్షియల్స్ డిఫికల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా లేఆఫ్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ పర్టికులర్ టీం మొత్తం అంతా కూడా ర్యామ్ డౌన్ అయిపోతుంది. కొన్నిసార్లు ఆ డెలివరీ యూనిట్ మొత్తం అంతటిని కూడా తీసేస్తారనమాట. సో ఇలాంటివి కనుక జరుగుతున్నట్టయితే మాత్రం కంపెనీ కనుక మీ యొక్క టీం గురించి లేకపోతే మీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాత్రం ఈ విధంగా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా లేఆఫ్స్ అనేవి జరగబోతాయని చెప్పి ఒక సంకేతం అనమాట. సో ఈ 4 కేసెస్ కనుక జరుగుతున్నట్టయితే బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే లేఆఫ్స్ అనేవి ఎవరికి కూడా చెప్పిరావు, ఎవరు కూడా అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి నన్ను లేఆఫ్ చేశారో లేకపోతే నేనేంటి ఎంత బాగా పర్ఫామ్ చేసినా నన్నే లేఆఫ్ చేశారని చెప్పి సో ఎవరిని చెప్పలేము అనమాట ఎప్పుడేమవుతుంది. సో పైన మనం డిస్కస్ చేసుకున్న 4 పాయింట్స్లో కనుక మల్టిపుల్ సైన్స్ మీరైతే చూస్తున్నారు, రెగ్యులర్గా మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తానంటే మాత్రం డెఫినెట్గా బీ రెడీ అనమాట. మీ యొక్క రెజ్యూమెన్స్ని అప్డేట్ చేసుకోండి, మీ యొక్క నెట్వర్క్ని పెంచుకోండి, ఇంకా లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ అనే వాటిలో చాలా యాక్టివ్గా ఉండండి, పోస్టులు అనేవి చేస్తూ ఉండండి. అండ్ ఇంకా బ్యాకప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి, ప్లాన్స్ ఏమైనా ఉంటే వెంటనే వాటన్నింటినీ కూడా రివ్యూ చేసుకోండి అనమాట. సో దేనికైనా సరే ఎప్పుడు రెడీగా ఉండండి. ఏదో జరిగిపోతుంది ఇలాంటివన్నీ జరిగితే ఖచ్చితంగా లే ఆఫ్ చేసేస్తారని చెప్పి ఎక్కడ లేదు అనమాట. బట్ సిచ్యువేషన్ ఏదైనా సరే మనం అయితే ఇప్పుడు కూడా రెడీగా ఉండాలి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై.